నాకు అవి ఉంటే నేను అది చేసేవాడిని. ఆ రోజుల్లో మా నాన్న అలా చేసుంటే నా పొజిషన్ ఇప్పుడు ఇంకోలా ఉండేది. వాడు మోసం చేశాడు కాబట్టి నేను ఇలా మిగిలిపోయాను. జీవితంలో ఓడిన ప్రతి ఒక్కరూ ఇలాగే సాకులు చెప్పుకుంటారు. తమ మైనస్లు ఎవరూ చెప్పుకోరు, ఒప్పుకోరు కూడాను. నిజంగా కష్టపడితే గెలుపు పిలుపు తప్పకుండా వినిపిస్తుంది. అది రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా. అక్కడ ఒక చదువుల సరస్వతి ఉంది, పేరు మధులత. ఆమె బదావత్ రాములు సరోజా దంపతుల మూడో కూతురు. చదువులో మంచి ప్రతిభ కలిగిన విద్యార్థిని. ఎలా తెలుసుకుందో, ఎవరిని స్ఫూర్తిగా తీసుకుందో ఐఐటి చదవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. కష్టపడి జేఈఈ మెయిన్స్లో సత్తా చాటింది. ఎస్టీ కేటగిరీలో 824 ర్యాంక్ తెచ్చుకొని ఐఐటి పాట్నాలో సీటు తెచ్చుకొని వారేవా అనిపించింది. అది ఉంటే ఇది అవుతా, ఫలానా కాలేజీలో చేరితేనే ఐఐటి కొట్టొచ్చు లాంటి ఉప్మా కబుర్లకు చెక్ పెట్టి మైండ్ బ్లాంక్ చేసింది. తనకి తోచినట్టుగా బ్రహ్మ రాసిన రాతను తనకు నచ్చినట్లుగా తానే రాసుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. సంకల్ప బలంతో పిడికిలి బిగించి చేతి గీత మార్చుకుని మనసుంటే మారిపోని కథలే లేవని నిరూపించింది. ఐఐటి ర్యాంక్ అయితే వచ్చింది, మరి ఫీజులు ఎలా? సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఉండదు అన్న నానుడి ఇక్కడ కూడా నిజమైంది. మంచి ర్యాంక్ తెచ్చుకున్నా ఫీజు కట్టలేని పేదరికం ఆమెను వెక్కిరించింది. మరి ఆ చదువుల సరస్వతి కాలేజీ మెట్లు ఎక్కలేక ఇంట్లోనే ఉండిపోవాలా? మనసుంటే మార్గం ఉంటుంది, గట్టిగా అనుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి కూడా సాయం చేస్తుంది అన్న మాటలు వినే ఉంటాం. అవన్నీ మధులత విషయంలో నిజమయ్యాయి. ఆమె పరిస్థితిని కళ్లకు కడుతూ మీడియాలో ఐఐటి కళ, జేఏఈలో మంచి ర్యాంక్, కానీ డబ్బులు కట్టలేక మేకలు కాస్తున్న గిరిజన బిడ్డ అంటూ కథనాలు ప్రసారమయ్యాయి. ఆ కథనాలకి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె ఫీజుకు అవసరమైన 1.51 లక్షల చెక్ని, అలాగే ల్యాప్టాప్ కొనటానికి మరో ₹1,00,000 అందజేశారు. అలాగే 5 సంవత్సరాల ఆమె చదువుకు అండగా ఉంటానని భరోసా కూడా ఇచ్చారు. నమస్కారం అందరికీ. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 years కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందడుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు, అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000 అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. చూశారు కదా మధులత కష్టాలు ఎలా గట్టెక్కాయో, ఆమె ఐఐటి కళ ఎలా నెరవేరిందో. బలంగా సంకల్పించండి. మీ సంకల్పం బలంగా ఉంటే అన్నీ అవే జరిగిపోతాయి. చెమట నీరు చిందిస్తే నుదుటి రాత దానంతటికి అదే మారిపోతుంది అని మధులత స్టోరీ మరోసారి నిరూపించింది.